నేను మీ ధరణి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఈరోజు అయితే బ్లాగ్ అయితే అప్లోడ్ చేయట్లేదు అనమాట. సో యాక్చువల్గా ఈరోజు క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పిన వాళ్ళని సెలెక్ట్ చేసేసి రివీల్ చేస్తానన్నాను. బట్ నిన్న వీడియోలో కింద కామెంట్స్ కింద అందరూ అక్క మెయిల్స్ పెట్టడం వచ్చిన వాళ్ళకి నువ్వు చెప్పింది బాగానే ఉంది, మాకు మెయిల్స్ పెట్టడం రాదు, మేమేం చేయాలి అని చెప్పేసి అన్నారు. అప్పుడు మేము ఆలోచించి నేను మా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాం అనమాట. వీళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి. సో మెయిల్స్ పెట్టడం రాని వాళ్ళకైతే ఒక ఛాన్స్ అయితే ఇస్తున్నాం అనమాట. సో వీడియో అంతా చివరి వరకు కంపల్సరీగా చూసేయండి, ఆ ఛాన్స్ ఏంటో తెలుసు. సో ఈరోజు అయితే ఎంతమందిని సెలెక్ట్ చేస్తానో చెప్తాను అన్నాను కదా ఈరోజు వీడియోలో. యాక్చువల్గా అది చెప్పే ముందు మెయిల్స్ అయితే చాలామంది పెట్టారు, నియర్లీ ఒక 50 మెయిల్స్ వరకు వచ్చాయండి. సో అందులో చూస్తే కొంచెం మంది తప్పు పెట్టారు, కొంచెం మంది రైట్ పెట్టారు, మొత్తం మీతో షేర్ చేస్తాను. నెక్స్ట్ కింద కామెంట్స్లో నిన్న మెయిల్స్ పెట్టమంటే ఏమన్నారంటే అక్క మాకు మెయిల్స్ పెట్టడం రాదు, మేమేం చేయాలి అనుకొని అడుగుతున్నారనమాట. సో వాళ్ళందరికీ ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి, సో ఎవరైతే మెయిల్స్ పెట్టడం రాదు అన్నారో వాళ్ళు వచ్చేసరికి కోరాడ లేనిషా ఇన్స్టాగ్రామ్ పేజ్ తెలిసిందే కదా అందరికీ, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చేయడం వచ్చు కదా. సో తనకు వచ్చేసరికి మీ పేజ్ నుంచి రిక్వెస్ట్ పంపించి ఎలా అంటే, ఇప్పుడు మీరు ఈ 10 క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పారు కదా, 10 వీడియోస్లో కింద కామెంట్స్ చేశారు. మీరు మీ పేరుతో ఏ కామెంట్ చేశారో ఆ కామెంట్ని ప్రతి వీడియో కింద వెళ్ళి స్క్రీన్ షాట్ తీసుకొని ఆ 10 స్క్రీన్ షాట్స్ కూడా మీ పేరు మీద నా ఇన్స్టాగ్రామ్ పేజ్, అదే కోరడా లేడీస్ ఇన్స్టాగ్రామ్ పేజ్కి ఫార్వర్డ్ చేయండి. సో వీళ్ళకి ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి అలా ఇస్తున్నాం అనమాట. ఎందుకంటే మెయిల్స్లో మీకు పెట్టడం రాకపోతే మిమ్మల్ని మేము ఎలాగ కాంటాక్ట్ కాలేము కదా. సో మెయిల్స్ ఉన్న వాళ్ళకే మేము కాంటాక్ట్ అవ్వగలం. పబ్లిక్గా మీకు మేము అడ్రస్ అడగలేము, అలానే పబ్లిక్లో మా అడ్రస్ మా ఫోన్ నెంబర్స్ మీకు ఇవ్వలేము. సో అది కారణం. సో అందుకోసం అని చెప్పేసి మీకు ఒక ఛాన్స్ అయితే ఇస్తున్నాను అనమాట, అంతేనే. నెక్స్ట్ ఈ 50 మెయిల్స్లో కూడా నేను సార్ట్ అవుట్ చేసుకొని కొన్ని తీసాను, అవన్నీ ఒక సైడ్ కొన్నాయి. నాకు ఎగ్జామ్ లాగా అయిందనమాట. సో నియర్లీ సో నేమ్స్ అయితే చూపించాలండి. సో ఇన్ని వచ్చినాయి అనమాట. యాక్చువల్గా ఒక పేజ్ అలా నిండింది. మెయిన్ నేను అడిగిన క్వశ్చన్స్కి ఫస్ట్ ఆన్సర్స్ చెప్తాను. చాలా వరకు అసలు ప్రతి ఒక్కరు కూడా రాంగ్ పెట్టారు అనమాట. ప్రతిది కూడా నేనైతే మార్క్స్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు మీకు పెట్టమని చెప్పాను కదా, అదే మెయిల్స్ రాని వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే ఆ క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ చూసుకొని అవి ఇవి టాలీ చేసుకొని నెక్స్ట్ వీడియోలోనే మ్యాక్సిమం ఈరోజే 2 వీడియోలు రిలీజ్ చేసేద్దాం అనుకుంటున్నాను అనమాట. నాకు ఒక ఫాస్ట్గా మీరు ఇన్స్టాలోని రిక్వెస్ట్లు పంపిస్తే అవన్నీ సార్ట్ అవుట్ చేసుకొని ఈరోజే మీకు నేమ్స్ నైట్ కల్లా సెలెక్ట్ చేసేసి పంపించేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మా లెనిషా పాప ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ ఏంటి అని అడిగాను అనమాట. దాని ఆన్సర్ ఒకటి కోరాడా లెనిషా. ఎన్ని పోస్టులు అప్లోడ్ చేశాను అని అడిగాను. 44 పోస్టులు అయితే ఆ రోజుకి అప్లోడ్ చేశాము. నెక్స్ట్ ఫాలోవర్స్ వచ్చేసరికి ఇంకా మీరు ఒక్కొక్కటి పెడుతుంటే అలా పెరుగుతున్నాయి కాబట్టి ఫాలోవర్స్ ఎవరు ఎంతమంది ఆ టైం చూసిన వాళ్ళకే నేను వదిలేసినాను అనమాట, దాని గురించి ఏం పట్టించుకోలేదు. సెకండ్ వన్ వచ్చేసరికి మా బర్త్డే డేట్స్ అడిగాను అనమాట. మా ఆయన బర్త్డే డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 5th, నాది వచ్చేసరికి నవంబర్ 5th, గీతమ్మది వచ్చేసరికి సెప్టెంబర్ 28th, లేనిషాది వచ్చేసరికి నవంబర్ 25th అనమాట. సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి మా ఎంగేజ్మెంట్ డేటు, పెళ్లి చూపుల డేటు. నెక్స్ట్ వచ్చేసరికి పెళ్లి రోజు డేట్ అడిగాను. ఎంగేజ్మెంట్ డేట్ వచ్చేసరికి అందరూ తప్ప పెట్టారండి, ఒక 2-3 రైట్ పెట్టారనమాట. సో ఎంగేజ్మెంట్ డేట్ వచ్చేసరికి యాక్చువల్గా జూలై 4, 2018 అనమాట. పోనీ ఇయర్ అవసరం లేదు, జూలై 4th అండి. నెక్స్ట్ మ్యారేజ్ డేట్ వచ్చేసరికి 12 అక్టోబర్ అనమాట. అక్టోబర్ 12th మ్యారేజ్ 2018లోనే జరిగింది. నెక్స్ట్ పెళ్లి చూపుల డేట్ వచ్చేసరికి 23rd జూన్ అనమాట. ఇంకా థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ అది. ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి నేను యూట్యూబ్లో వీడియో ఏ రోజున డేట్ అప్లోడ్ చేశానంటే ఆగస్ట్ 15 నేను అప్లోడ్ చేశానండి ఆన్సర్ ఫోర్త్ది. ఫిఫ్త్ది వచ్చేసరికి మేము ఏ ఊర్లో ట్రాన్స్ఫర్లు అయ్యాము, ఎంతవరకు ఎన్ని ఊర్లు తిరిగాము అని అడిగాను అనమాట. ఫస్ట్ వచ్చేసరికి మంచిర్యాల, సెకండ్ అశ్వరావుపేట, థర్డ్ కాకినాడ, ఫోర్త్ నర్సీపట్నం. ఫిఫ్త్ దాని ఆన్సర్. సిక్స్త్ దాని ఆన్సర్ రసు మీనింగ్ ఏంటి అని అంటే, ఇది యాక్చువల్గా మా అత్తమ్మ గారి పేరులోని 2 అక్షరాలు, మా మావయ్య గారి పేరులో 2 అక్షరాలు అయితే తీసేసి రసు అని పెట్టామన్నమాట, అది ఆన్సర్. సెవెంత్ది వచ్చేసరికి ఎన్ని గ్రామ్స్ గోల్డ్ లేనిషా పాప పుట్టిన తర్వాత కొన్నాము అనేసి ఒక క్వశ్చన్ అడిగాను. సో దాని ఆన్సర్ వచ్చేసరికి 100 గ్రామ్స్ అనమాట. అంటే కరెక్ట్
కరెక్ట్గా కొంతమంది పెట్టారు. ఆ దాంట్లోని దాని ఆన్సర్ అయితే నేను కొన్ని క్యారీ చేసిన, కొన్ని అయితే దానికి రాంగ్ ఇచ్చి మార్క్స్ లాగా వేసుకున్నాను అనమాట. హాఫ్ మార్క్ తీయడం, 1 మార్క్ తీయడం అలా చేశాను. ఇంకా 8th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి డిగ్రీ సెకండ్ ఇయర్ అండి, నేను డిస్కంటిన్యూ చేసేసాను అనమాట. నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేసరికి ఆన్సర్ నాకు ఇష్టమైన యానిమల్ నేమ్ ఏంటంటే డాగ్స్ అండి, పప్పీస్ అనమాట. 10th వచ్చేసరికి మేము నర్సీపట్నం వచ్చి ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ అయిందంటే 1 year 3 months అని చెప్పారు. ఎస్, కరెక్ట్గా రైట్ ఆన్సర్ అండి. 1 year 3 months అనమాట, అంటే 15 months. సో ఇవి 10 క్వశ్చన్స్ ఆన్సర్. చాలా వరకు చాలా మంది తప్పు పెట్టారండి. నియర్లీ నేనైతే హాఫ్ మార్కులు తీసుకొని అలా పెట్టుకొని ఉంచుకున్నాను. సో ఇప్పుడు మెయిల్స్ పెట్టడం రాని వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో మాత్రం కోరడల్ ఎనీషా పేజ్లోనైతే నాకు రిక్వెస్ట్ పంపించండి, నేను అవి చూసుకుంటాను. చెప్పాను కదా, మెయిన్ మీ యొక్క కామెంట్స్ మీ పేరు మీద ఏమైతే పెట్టారో నా వీడియోస్ కింద కామెంట్స్, అవి స్క్రీన్ షాట్ తీసేసి 10 స్క్రీన్ షాట్స్ నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లోనైతే కావాలి. అందరూ అలా పంపిస్తారని అయితే అనుకుంటున్నా. చూద్దాం ఎంతమంది పంపిస్తారో, వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చేశారో లేదో తెలిసిపోతుంది. ఇప్పుడు మళ్ళీ వేరే కామెంట్లో ఆన్సర్స్ పెడతానంటే నేను ఒప్పుకోను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఆన్సర్స్ రివీల్ చేసేసాను కాబట్టి. మీరు పెట్టిన కామెంట్సే నాకు స్క్రీన్ షాట్ తీసేసి కావాలన్నమాట. చూద్దాం ఏం జరుగుతుంది, ఎంతమంది విన్నర్స్ అవుతారు. ఇక్కడైతే నేను ఆల్రెడీ పక్కాగా కరెక్ట్గా చెప్పిన వాళ్ళైతే, అంటే చిన్న చిన్న మిస్టేక్ అన్నట్టు ఒక 5 members ఆల్రెడీ టిక్లు పెట్టి ఉంచాను అనమాట, హైయెస్ట్ మార్క్స్ అనమాట. అంటే ఇప్పుడు 10 marks, నేను 10 questions అదే 10 marks వేసుకున్నాను. వాళ్ళకి వచ్చేసరికి 9.5, ఒకరికి వచ్చాయి. మిగతా నలుగురికి 9 marks వచ్చాయి. మిగతా అందరికీ కూడా ఒక 20 members ఉంటారు, వాళ్ళకి 8.5 వచ్చాయి అనమాట. కొంతమందికి 8 వచ్చాయి. సో అలా టాలీ చేసుకున్నాను. ఏం చేస్తాను, నాకు ఎగ్జామ్ లాగా అయిపోయింది. సో దయచేసి ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు మీరు రిక్వెస్ట్లు అయితే పెట్టండి. ఆ రిక్వెస్ట్లు బట్టి నెక్స్ట్ వీడియోలో ఎంతమంది విన్నర్స్ అనేది మీతో షేర్ చేసేసుకుంటాను, ఓకేనా. ఎందుకంటే ఎవరు కరెక్ట్ ఆన్సర్స్ పెట్టలేవు, సో అందువల్ల నేను మార్క్స్ వేసుకోవాల్సి వచ్చిందనమాట. సో ఎవరు పెట్టకపోతే నేను గివ్ అవే గిఫ్ట్స్ ఇస్తాననేది ఇంకా మొత్తం నేను అందరినీ రిజెక్ట్ చేసేస్తే ఇంకెవరికి ఇవ్వడం అవ్వదు కదా, అందుకోసమే మార్క్స్ లెక్క వేసేసుకున్నాను. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఎవరైతే మెసేజెస్ పెడతారో అవి ఇవి చూసుకొని నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా విన్నర్స్ని అయితే రివీల్ చేస్తాను. యాక్చువల్గా ఈ రోజే రివీల్ అయిపోవాలి. అందరూ నిన్న కామెంట్స్లో అక్క మాకు పెట్టడం రాదక్క, మెయిల్ మాకు రాదంటే, వాళ్ళకి కూడా మా ఆయన ఏమన్నారంటే రాని వాళ్ళకి మనం ఏం చేస్తుందని ఒక ఛాన్స్ ఇద్దాము. అందుకే కోరడల్ ఎనీషా ఇన్స్టాగ్రామ్ పేజ్లో రిక్వెస్ట్లు పంపించండి, ఈ స్క్రీన్ షాట్స్ అన్ని మీ యొక్క కామెంట్స్ తీసుకొని అప్పుడు చేద్దాం ధరని అలాగా అన్నారనమాట. నేనైతే ఓకే అన్నా. సో ఇది అండి ఈరోజు వీడియో. మీరంతా ఫాస్ట్గా రిక్వెస్ట్లు పంపిస్తే అంత వేగంగా నేను విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో, ఓకేనా. చెప్తున్నా, ఓన్లీ మెయిల్స్ పెట్టడం రాదు అన్న వాళ్ళే పెట్టండి ఇన్స్టాలోని మెసేజెస్. ఆల్రెడీ పెట్టిన వాళ్ళైతే మాత్రం మళ్ళీ పంపించకండి దయచేసి. అవి నేనైతే టాలీ చేయను, ఎందుకంటే మెయిల్స్ ఒక 50 వచ్చాయి, అందులో నేను షార్ట్ అవుట్ చేసుకున్నాను. ఇప్పుడు మెయిల్స్ పెట్టడం రాదు అన్న వాళ్ళకి ఈ ఛాన్స్ అనమాట. దయచేసి నన్ను ఇరిటేట్ చేయకండి, ఎందుకంటే నాకు లిటరల్లీ 3 hours నుంచి నేను అదే ఒక పని మీద కూర్చున్నాను అనమాట. మీ అందరికీ మా వంతు ఏదో ఒకటి జెన్యున్గా ఉన్న వాళ్ళకి గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి. సో ఇంతమంది పెట్టినంత మాత్రం అందరికీ నేను ఇవ్వలేకపోవచ్చు. కరెక్ట్గా ఆన్సర్స్ చెప్పిన వాళ్ళకి ఇస్తానన్న మాట నేను నిలబెట్టుకోవాలి కదా. మీరు అది అందులో పెట్టి మళ్ళీ ఇందులో పెడితే నాకు కన్ఫ్యూజన్ అవుతుంది. సో అందుకోసం అంటున్నా, మెయిల్స్ పెట్టడం రాదు అన్న వాళ్ళు నిన్న కామెంట్ చేశారు, వాళ్ళు ఒక్కలే దయచేసి నా ఇన్స్టాగ్రామ్ పేజ్లోని మీరు 10 క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పిన 10 వీడియోస్లో కింద మీ కామెంట్స్ ఉంటాయి కదా, ఆ కామెంట్ నాకు స్క్రీన్ షాట్లో కావాలి. నార్మల్ కామెంట్స్ అయితే నేను మాత్రం నెగ్లెక్ట్ చేసేస్తాను. నెక్స్ట్ మెయిల్స్లో కూడా చాలామంది ఒక్క మెయిల్లోనే నేను పెట్టమన్నాను. యాక్చువల్గా ఒక్కసారి 3-4 సార్లు సేమ్ దాంతో పంపించారు. నేనైతే అదైతే కౌంట్ చేయలేదండి, ఎందుకంటే నేను ప్రతిసారి మెయిల్ తీసుకొని చెక్ చేయలేను కదా. ఒక్క మెయిల్లోని మొత్తం ఒకేసారి ఆన్సర్ కావాలని కూడా నేను చెప్పాను. అలా చాలామంది చేయలేదు, వాళ్ళందరినీ కూడా రిజెక్ట్ చేశాను అనమాట నేను. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఈ వీడియో 12:30కి అప్లోడ్ చేస్తున్నా ఈరోజు. అలానే నెక్స్ట్ వీడియో విన్నర్స్ని అనౌన్స్ చేయడం కూడా 6 o'clockకి కూడా, ఈరోజు 6 ఆ టైంకి కూడా ఇంకొక వీడియో వెళ్ళిపోతుంది. అంటే మీకు మధ్యలో ఉన్నది 6 hours గ్యాప్. ఈ 6 hours ఈ వీడియో ఎంతమంది చూస్తారో, ఆ వీడియో కింద ఎంతమంది కామెంట్స్ పెడతారో వాళ్ళనే నేను లెక్కలోకి తీసుకుంటాను. అంటే కామెంట్స్ అంటే ఇన్స్టాగ్రామ్లోనే నాకు మెసేజెస్, మెయిల్స్ పెట్టడం రాదు అన్నారు కదా, వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఈ 6 hours మీకు టైం అనమాట.
6 అవర్స్ అంటే 5 అవర్స్ వేసుకోండి. నేను ఎందుకంటే 6 ఓ క్లాక్కి వీడియో వచ్చేస్తుంది అంటున్నాను కాబట్టి నేను ఎడిటింగ్ 1 అవర్ తీసుకుంటా. 5 వరకు కౌంట్ చేస్తాను అనమాట. 5 లోపు వచ్చిన రిక్వెస్ట్లన్నీ నేను తీసుకొని అవి టాలీ చేసుకొని ఈవినింగ్ 6 ఓ క్లాక్కి ఇంకొక వీడియో షేర్ చేసేస్తాను విన్నర్స్ ఎవరో కూడా ఆ వీడియోలో అయితే మీతో షేర్ చేసేస్తాను. అది ఎన్ని మినిట్స్ వస్తే అన్ని మినిట్స్ రానియండి వీడియో, అలా చేస్తున్నాను అనమాట. ఈ వీడియో కూడా ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. విన్నర్స్ ఎవరెవరో తెలుసుకోవడానికి మీరైతే దగ్గరగా వెయిట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. నియర్లీ 20 విన్నర్స్ని అయితే చూస్ చేసుకుంటున్నా. గిఫ్ట్ ఏది ఇస్తాను అన్నది కూడా అందులో వీళ్ళైతే మ్యాక్సిమం చెప్తాను. యాక్చువల్గా గిఫ్ట్స్ అయితే ఆర్డర్ అయిపోయాయి అనమాట. అవైతే ఇంకా హోమ్ డెలివరీ రాలేదు, కస్టమైజ్డ్ గిఫ్ట్స్ అనమాట. అందుకే కొంచెం లేట్ అవుతుంది అంతేని. ఆర్డర్ అయితే వెళ్ళిపోయింది. సో ఇది అండి ఈరోజు వీడియో. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. మందార్ని గుడ్ల ఛానల్ని ఎవరైతే కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫాలో చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.